శృతి. సరే నేనేం మాట నువ్వే చెప్పి. నేను పాడబోయే పాట నరవర కురువర, చిత్రం నర్తనశాల, పాడినవారు జానక్ గారు, రచన సముద్రాల గారు, సంగీతం సుసర్ల దక్షిణమూర్తి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరసులలో జాడవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా, ఓ నరవరా ఓ కురువరా. పశుపతి మురిపించి బలానా, సురపతి నిధిరించి రణానా, పశుపతి మురిపించి బలానా, సాటి లేని వీరుండన్నా యశమును గన్నా, సాటి లేని వీరుండన్నా యశమును గన్నా, అర్జున ఫల్గుణ మార్త కిరీటి బిరుదు పొంద విజయ నరవర ఓ కురువరా. సరసులలో జాడవని విన్నారా కన్నారా కనులారా, ఓ నరవరా ఓ కురువరా. జడ్జెస్ ఓవర్ టు యు. శృతి నమస్కారం సార్. నమస్తే. ఎంత బాగా పాడావు, ఎంత బాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు నాకు, అంత బాగా పాడావు. మామూలుగా అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక మెతుకును ముట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో చెప్పొచ్చు. కానీ గాయకుల పరిపక్వతను గురించి మనం తెలుసుకోవాలంటే ప్రతి పాటను తూకం వేయాలి. అసలు నిజంగా నువ్వు ప్రతి పాట అందంగా పాడావు. ఈ పాట అన్నిట్లోకి మహా గొప్పగా పాడావు. చాలా చాలా బాగా పాడావు. 70లకు వచ్చిన పాట ఈ తరానికి మళ్ళీ ఇంత తాజాగా అందించావు. చూసావా, నీ జన్మ ధన్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈరోజు నువ్వు ఇచ్చిన స్వర నివాళి, పద నివాళి
దక్షిణామూర్తి గారికి, రాఘవాచార్య గారికి పైనుండి వాళ్ళు చూసి నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అర్జునుడి చరిత్ర అంతా కూడా 2 చరణాల్లో చెప్పేశారు. మొత్తం 2 చరణాల్లో మొత్తం సమగ్రంగా చెప్పేశారు. అందుకే నేను ఒక చోట రాశాను, సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల అని రాశాను. ఇది కదా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన నివాళి. ఇలాంటి పాటలతోటి, ఇలాంటి మాటలతోటి, ఇలాంటి స్పందనతోటి మనం వాళ్ళకి నివాళులు అర్పించాలి. వాళ్ళు ఎప్పుడూ సజీవంగా పైనుండి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. చాలా గొప్పగా పాడావు శృతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శృతి, నమస్కారం నీకు ఇప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవరు? ఆస్కర్ విన్నర్ బోస్ గారు. దానికేనా కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇవ్వాలి కదా తల్లి. ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్ కాదు, శృతి రేస్ గురంలో శృతి హాసన్ ఇచ్చింది, మనకు కనపడలేదు అంతే. ఇది కూడా ఒక రేసే తల్లి, చిన్న రేసు. కానీ బోస్ గారు చెప్పినట్టు ఫ్యాంటాస్టిక్ సింగింగ్, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓపెనింగ్ ఒక ఆలాప్, రైట్ ఇన్ ద బిగినింగ్ ఆలాప్ మాత్రం కొద్దిగా శృతి మిస్ అయిందని నాకు అనిపించింది. నీకు అనిపించిందా? ఏమో సార్, మీరే చెప్పాలి. అది నిజమే, మేము సార్ కదా మనం చెప్పాలి. ఎందుకు పెట్టుకున్నారు సార్? మనమే కదా చెప్పాలి. యు ఆర్ రైట్ యాక్చువల్లీ. ఆ పైన టచ్ చేసేటప్పుడు ఏమన్నా ఫ్లాట్ అయిందేమో. మరి అదే నేను అడిగాను తల్లి. అదేంటే 99 మార్క్స్ వచ్చింది, ఆ ఒక్క మార్కు దాంట్లో పోయింది. కాబట్టి అట్లీస్ట్ ఆడియన్స్కు ఇంకా మళ్ళీ మార్క్ చేంజ్ చేయలేం, కానీ ఆడియన్స్కి ఆ ఓపెనింగ్ ఆలాప్ మాత్రం ఒకసారి చేద్దాం. శృతి వినేసి. ఇంకోసారి అది ఇంకా పిచ్చి కొద్దిగా. యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వాట్ షీ సింగింగ్. సునీత గారు 100% చాలా డిఫికల్ట్. డైరెక్ట్ గా నోట్ హిట్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అండ్ సస్టైన్ కూడా ప్లీజ్. ఇంకోసారి. అది థ్యాంక్ యూ శృతి. ఈ సీజన్లో దిస్ వాజ్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్. వై యు ఆర్ ఇన్ దిస్ పాడుతా తీయగా ఫినాలే? యూ జస్ట్ జస్టిఫైడ్ వై యు ఆర్ ఇన్ పాడుతా తీయగా ఫినాలే. సప్త స్వరాలు సరే గామ పధ ని సా ప్రాక్టీస్ చేస్తే గానీ, సప్త స్వరాలు మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి పాడుతా తీయగా ఫైనల్స్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. శృతి, అద్భుతమైన కాంప్లిమెంట్స్ తీసుకున్నావు చంద్రబోస్ గారి దగ్గర నుంచి అండ్ విజయప్రకాష్ గారి దగ్గర నుంచి. సేమ్ నేను ఫీల్ అయింది ఏంటంటే, అద్భుతమైన గాత్రం నీది, చాలా గొప్పగా పాడగలిగే టాలెంట్ కూడా ఉంది. దానికి కావాల్సింది సాధన అంతే. ఎస్ మ్యామ్. ఇంకొంచెం ఎక్కువ సాధన చేస్తే పాటంతా నీ కంట్రోల్లో ఉంటుంది. గమకాలు చాలా చోట్ల మిస్ అయిపోయాయి, శృతి చాలా చోట్ల పోయింది. కానీ నీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నీ వాయిస్లో అంత బ్రైట్గా పాడుతూ ఉంటే చూసే వాళ్ళకి, అంటే ఆడియన్స్ మధ్యలో చేస్తున్నాం ఇవాళ, ఇంతమంది రసజ్ఞులైన ప్రేక్షకుల మధ్యలో చేస్తున్నాం కాబట్టి అందరూ అనుకోవచ్చు అత్యద్భుతంగా పాడేస్తోంది అని అనుకోవచ్చు. బట్ సంగీతం తెలిసిన వాళ్ళకి మాత్రమే కనిపించేటటువంటి కొన్ని లోపాలు మాత్రం సవరించుకుంటే చాలు. ఓకే, ఎస్ మ్యామ్. యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ శృతి. ఈరోజు మళ్ళీ ప్రూవ్ చేసావు అది. కంగ్రాచులేషన్స్ ఈ జర్నీకి. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. క్రిష్ గారు, నీ గాత్రం చాలా బాగుంది. అండ్ మీరు ఈ పాటని మిగతా పాటల కన్నా ఈ పాటని మీరు చాలా ఎంజాయ్ చేస్తూ పాడారని నాకు అనిపించింది. అది ఆడియన్స్ చప్పట్ల వర్షం మీకు కూడా తెలిపారు, ఆడియన్స్ చప్పట్ల వర్షంతో. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు, నేను చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువాడిగా మరొక అవకాశం వచ్చింది కాబట్టి నర్తనశాలలో అర్జునుడిగా బృహన్నలుగా ఇంకెవ్వరూ చేయలేని విధంగా చేసిన శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
శ్రీ నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి అవకాశం కల్పించుకొని కాకుండా వచ్చింది కాబట్టి ఇంకొకసారి నివాళులు అర్పిస్తూ చాలా బాగా పాడారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.